రాజకీయం అంటే త్యాగం కాదు. త్యాగానికి ఇక్కడ అర్థం లేదు. ఎవరి కోసమో పని చేయడానికి రాజకీయ పార్టీ స్వచ్ఛంద సంస్థ కాదు. అలా అధినాయకుడు అనుకున్నా ఆయన వెంట నడవడానికి అనుచరులు సిద్ధంగా ఉండరు. రాజకీయం అంటే పదవి కోసమే, అంతిమ లక్ష్యం అధికారమే. ఒకప్పుడు అంటే 1983కి ముందు ఒక నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే కావాలంటే 50 ఏళ్ళు వచ్చేసేవి. ఆయన ముందు తన వార్డులో కౌన్సిలర్గానో లేక పంచాయతీ మెంబర్గానో గెలిచి రాజకీయం మొదలుపెట్టేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యేసరికి సగం వయసు పూర్తి అయ్యేది. ఇక ఆయనకు మంత్రి పదవి రావాలి అంటే మరో 2 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలవాల్సిందే. ఇక మంత్రి అయినా పెద్ద శాఖ కాదు, పూర్తి అధికారంతో కాదు. ముందు సహాయ మంత్రి ఇచ్చి చిన్న చిన్న శాఖలను చేయమనేవారు. అలా సీనియర్ మంత్రి అయ్యే నాటికి రాజకీయం ముగిసిపోయేది. కొందరికి మాత్రమే సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది. ఇది నిజంగా మంచి విధానమే. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చే వారికి పంచాయతీ స్థాయి సమస్యలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. రాష్ట్రం గురించిన సమగ్రమైన అవగాహన కూడా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక 25 ఏళ్ళు ఉన్నవారు అంతా ఎమ్మెల్యేలు, ఆ మీదట మంత్రులు అయిపోయారు. దాంతో నాటి నుంచి షార్ట్కట్ మెదడులో అధికారం అందుకోవాలన్న ఆకాంక్ష అందరిలో వచ్చింది. చిత్రం ఏంటి అంటే జనసేన అధినేత ఆలోచనలు పాత కాంగ్రెస్ కాలం నాటివిగా ఉన్నాయి. ముందు పార్టీ కోసం పనిచేయండి అని ఆయన తన వారిని కోరుతున్నారు. అధికారం కోసం కాదు, రాష్ట్రం ముఖ్యం అంటున్నారు. ఆయన లక్ష్యం వైసీపీని దించేయాలి. తాను అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, టీడీపీని గెలిపించాలి. అయితే ఇది ఆయన వెంట ఉన్న వారిలో చాలామందికి అర్థం కావటం లేదు. ఎన్నికల్లో పోటీ అంటే తాము రేసులో ఉండాలి, తమకు ఎమ్మెల్యే పదవులు కావాలి, ఆ మీదట అధికారంలో తాము ఉండాలి అనేది వారి కోరిక. పొత్తులలో భాగంగా 70 దాకా సీట్లు జనసేనకు వస్తాయని అనుకున్నారు. నిజం చెప్పాలంటే అలా కొంతమంది ప్రచారం చేశారు. అయితే వాస్తవంగా రాజకీయ విశ్లేషకులు అయితే కనీసంగా 40 సీట్లు అయినా జనసేనకు దక్కుతాయని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అందులో సగం వచ్చాయి. ఆ వచ్చిన వారిలో కూడా సగానికి సగం టీడీపీ నుంచి వచ్చిన వారికి, వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఏమిటి అంటే గెలుపు గుర్రాల వ్యూహం అంటున్నారు. దీంతో పార్టీ జెండా మోసిన వారికి ఇది తీరని అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు చూస్తే పొత్తులలో కూడా సీట్లు జనసేన త్యాగం చేస్తోంది. బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కావాలన్నా, విజయవాడ వెస్ట్ కావాలన్నా జనసేన నుంచే ఇవ్వాల్సి వస్తుంది. దీంతో జనసేనలో ఉన్నవారు రగులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం 15 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని, అందులో చాలా సీట్లలో బలమున్న నేతలకు దక్కుతాయి అనుకుంటే అసలు వీలు పడలేదు. అందుకే చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇలా చూసుకుంటే మమిడివారం, అమలాపురంలో నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా పనిచేసిన పితాని బాలకృష్ణ, శెట్టి బత్తుల రాజబాబు జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అలాగే ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయిన బీవీ రావు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతున మహేష్ పార్టీకి దండం పెట్టేశారు. వీరి తరువాత వరుసలో మరికొంతమంది నేతలు ఉన్నారు అని అంటున్నారు. దానికి కారణం అధినాయకత్వం స్వీయ తప్పిదాలే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన అవసరం టీడీపీకే ఉంది. పట్టుబట్టి కనీసం 40 సీట్లు సాధించి అందులో పార్టీ కోసం కష్టపడిన వారిని దించితే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ అలా చేయలేదు. దానికి తోడు టీడీపీతో పొత్తు మరో 10 ఏళ్ల పాటు ఉండాలని పవన్ పదే పదే చెప్పడంతో ఇక ఈ పార్టీలో ఇంతేనా అన్న డౌట్లను కలుగజేశారు. తెలుగుదేశంతో పొత్తు అంటే మిత్రపక్షాలు ఎక్కడా బతికి బట్ట కట్టలేదు. ఇక జనసేన టికెట్లలో పోటీ చేస్తున్న మాజీ తమ్ముళ్లు గెలిస్తే ఎక్కడ ఉంటారో, కష్టకాలం వస్తే జెండా ఏ వైపు ఎత్తుతారో కూడా ఆ మాత్రం రాజకీయం మీద అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే. ఇవన్నీ చూసిన వారు జనసేనలో భవిష్యత్ కష్టం అనుకొని గోడ దూకుతున్నారు. అయితే కొందరు నేతలు ఇంకా జనసేనలోనే ఉన్నారు. రేపటి రోజున కూటమి అధికారంలోకి రాకపోతే వారు కూడా ఏ వైపు ఉంటారో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి చూస్తే 2014లో ఆవేశంగా ప్రసంగం చేసి జనసేనను స్థాపించిన తీరును చూస్తే ఎంతో ఉంటుందని ఊహించారు. కానీ పార్టీ 10 ఏళ్ల ప్రస్థానం మాత్రం సవ్య దిశలో సాగలేదు అనే చెప్పాలి. రేపటి రోజున టీడీపీ కూటమి గెలిచినా జనసేన పొత్తులో తీసుకున్న 21 సీట్లలో 100% గెలిచిన టీడీపీ రాజకీయాన్ని తట్టుకొని నిలబడడం అంటే ఒక అద్భుతమే అంటున్నారు వాళ్ళు. టీడీపీ కంటే వైసీపీతోనే ఎదురు నిలిచి పోరాడటం జనసేనకు సులువు. కానీ ఆ పార్టీ వ్యూహాలు వేరేగా ఉన్నాయి. మొత్తానికి త్యాగాలు రాజకీయాల్లో పనిచేస్తాయా అంటే జవాబు జనసేన రేపటి రాజకీయ చిత్రమే చెప్పాల్సి ఉంటుంది.